24వ అధ్యాయంలో ఈ ముగ్గురికి సంబంధించినటువంటి భవిష్యత్తులో సంభవించే సంగతులు, సత్యాలు ప్రభువు సూచించి అంటున్నాడు, ఏదైనా మారొచ్చు కానీ నా మాటలు మాత్రం మారవు. నేను పలానా వివరాలు జరుగుతాయి అని చెప్పానే. యూదుల గురించి కొన్ని చెప్పాడు ఇందులో, అన్యుల గురించి కొన్ని చెప్పాడు ఇందులో, సంఘానికి ఉద్దేశించి సంఘానికి సంబంధించిన కొన్ని సంగతులు చెప్పాడు. వీటన్నిటిని గురించి చాలా సందర్భాల్లో మీరు, నేను, మనము, లేకపోతే లోకం ఏమనుకోవచ్చు అంటే, ఇది జరిగిద్దా జరగదా, ఇట్లా అయ్యిద్దా అవ్వదా, ఏమో అనుకోవటానికి లేదు. బైబిల్లో చెప్పబడిన ప్రతి మాట, 24 భవిష్యత్తుని గురించి చెప్పబడిన మాట, పూర్వాన్ని గురించి చెప్పబడిన మాట, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మనుషులు మారిపోవచ్చు, కొండలు మారిపోవచ్చు, ఆకాశం మారిపోవచ్చు, భూమి కూడా గతించిపోవచ్చు. ఆ ఛాన్స్ హైపర్బోలా అంటారు. హైపర్బోలా అంటే ఎక్స్ట్రీమిటీని గురించి ప్రభు చెప్తున్నాడు. అంటే భూమి గతించిపోయినైనా గతించిపోవచ్చు, ఆకాశం గతించిపోనన్నా గతించిపోవచ్చు. కానీ దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద, ఒలీవ కొండ మీద కూర్చొని చెప్పిన మాటలైనా, మామూలుగా కొండ మీద కూర్చొని చెప్పిన మాటలైనా, ప్రవక్త ద్వారా సూచించిన మాటలైనా, ప్రకటన గ్రంథంలో చెప్పిన మాటలైనా, దానియేలు గ్రంథంలో చెప్పిన మాటలైనా, నోవహుకు చెప్పిన వాగ్దానాలైనా, అబ్రహాముకు చెప్పిన వాగ్దానాలైనా, దావీదుకు చెప్పిన వాగ్దానాలైనా, విశ్వాసులమైన మనకు చెప్పిన వాగ్దానాలైనా ఖచ్చితంగా ఏమవుతాయంట, భూమి గతించిపోవచ్చు, ఆకాశం గతించిపోవచ్చు, కానీ మనకి దేవుడు చెప్పినటువంటి వాగ్దానాలు, ఆయన చెప్పిన మాటలు మాత్రం ఎన్నటెన్నటికీ గతించవు, మారవు. ఇది ప్రభువు నొక్కి వక్కాణిస్తూ నిశ్చయంగా జరుగుతాయని ప్రభువు సూచించే సంగతులు.